అక్కడ హస్తం పార్టీ అనుకున్న గోల్ రీచ్ అయింది. దాంతో ఆ టాస్క్ ని ఛాలెంజింగ్ గా తీసుకున్న నాయకుడు కూడా రిలాక్స్ అయ్యారు. అప్పగించిన పని పూర్తి చేశా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా, నా చిరకాల వాంఛ తీర్చాలంటూ అధిష్టానాన్ని కోరుతున్నారట ఆ సీనియర్ లీడర్. మరి అధిష్టానం ఆయనకిచ్చిన మాట ఏంటి, ఆయన ఫినిష్ చేసిన టాస్క్ ఏంటో ఒకసారి చూసేద్దాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిరకాల కోరిక తీరబోతోందా? అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసిందా? టాస్క్ ఫినిష్ చేస్తేనే అమాత్య పదవి కట్టబెడతామని చెప్పిందా? ఎంపీ ఫలితాల తర్వాత రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో లాబియింగ్ మొదలుపెట్టారా? ఆయన అనుచర వర్గం జోష్ చూస్తుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోందా? సామాజిక సమీకరణాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అడ్డు తగులుతున్నాయనే వార్తల్లో వాస్తవమెంత అనే అనుమానాలకు తెరదించుతూ భువనగిరి పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగానే మొదలైంది చర్చ. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి అంటేనే ఓ బ్రాండ్. మంత్రిగా ఉన్న అన్న వెంకటరెడ్డి కంటే కాస్త స్పీడ్ మీదే ఉంటారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ నుంచి ఉప ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఆయన అంచనాలు తప్పాయి. ఓటమి తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పడ్డ చోటే తొడగొట్టి నిలబడ్డారు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానించే క్రమంలోని ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేశారనేది పార్టీలో ఓ టాక్. ఆయన కూడా ఎన్నోసార్లు బహిరంగంగానే మనసులోని మాట బయట పెట్టారు కూడా. తనకు ఎమ్మెల్యే పదవి నథింగ్ అని, మంత్రి పదవి తన చిరకాల కోరిక అని పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు తనకు హోంశాఖ ఇస్తే బీఆర్ఎస్ సర్కారులో అవినీతికి పాల్పడ్డ వారందరితో ఊచలు లెక్క పెట్టిస్తానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు కోమటిరెడ్డి బ్రదర్. రెండో విడత కేబినెట్ విస్తరణపై చాలా హోప్స్ పెట్టుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి రాజగోపాల్ రెడ్డి అవసరం అనివార్యమైపోయింది కాంగ్రెస్ అధిష్టానానికి. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దింపింది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ స్వింగ్లో ఉన్నా చామల పెద్దగా ప్రజలకు సుపరిచితుడు కాకపోవడంతో మొదట్లో ఆయన గ్రాఫ్ తగ్గింది. ఏ సర్వే చూసినా బీజేపీ వైపే మొగ్గుతున్నట్టు కనిపించింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్కి భువనగిరి పార్లమెంటు స్థానంలో మంచి పట్టుంది. ఎందుకంటే వీరిద్దరికీ ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. గ్రామాన వీరికి బలమైన క్యాడర్ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరు లీడ్ తీసుకుంటే తప్ప భువనగిరిలో కాంగ్రెస్ గట్టెక్కే పరిస్థితులు లేవని సర్వేలు స్పష్టం చేశాయట. అందుకే రేవంత్ మెట్టు దిగక తప్పలేదట. ఈ ముచ్చట చెవిలో చెప్పేందుకు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి భువనగిరి పార్లమెంటు పరిధిలోని కీలక నేతలను అక్కడికే పిలిపించి దిశానిర్దేశం చేశారట రేవంత్. పోతూ భువనగిరిలో గెలిపిస్తే మంత్రి పదవి ఇచ్చే బాధ్యత తనదని రాజగోపాల్ రెడ్డి చెవిలో పడేశారట రేవంత్. ఎప్పుడైతే రేవంత్ తీపి కబురు అందించారో అప్పటి నుండి భువనగిరి గెలుపు బాధ్యతని తన భుజాలపై వేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. అప్పటిదాకా సర్వేలో మొదటి స్థానంలో ఉన్న బీజేపీని కిందకి నెట్టేసి కాంగ్రెస్ పార్టీలో జోష్ తెచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చివరికి రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 2 లక్షలకు పైగా మెజారిటీని తేగలిగారు. టార్గెట్ ఫినిష్ కావడంతో మంత్రి పదవిపై చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారట రాజగోపాల్ రెడ్డి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 2 రెడ్డి సామాజిక వర్గ నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు. అందులోనూ రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక శాఖ కట్టబెట్టారు. ఒకే కుటుంబం ఒకే జిల్లాకు మరో మంత్రి పదవి ఇస్తారా అన్న ఈక్వేషన్స్ రాజగోపాల్ రెడ్డి వర్గీయులను ఆందోళన కలిగిస్తున్నాయట. ఎవరి ఆలోచన ఎలా ఉన్నా భువనగిరిలో టాస్క్ కంప్లీట్ చేశాక ధీమాగా ఉన్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉంటారని, మునుగోడు సెగ్మెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ జిల్లా నుంచి తనకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని ఈక్వేషన్స్ చెబుతున్నారట. అత్యధిక స్థానాలు గెలిచిన జిల్లా కాబట్టి 3 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే అని లెక్కలు చెబుతున్నారట. ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కొంత సానుకూలంగానే ఉందంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి కల ఫలిస్తుందా? ఈక్వేషన్స్ పక్కన పెట్టి పార్టీ నాయకత్వం ఆయన్ని అమాత్య పీఠంపై కూర్చోబెడుతుందా? లేదంటే ఇవే సాకుగా చూపించి హ్యాండ్ ఇస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.